తండేల్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చారు అక్కినేని నాగచైతన్య. ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. మొత్తానికి తండేల్ సినిమా మంచి ఓపెనింగ్స్ ని తెచ్చిపెట్టింది. మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమాకు ఇప్పుడు మరిన్ని కలెక్షన్స్ రానున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే వరుస ప్రమోషన్లతో జనాలను ఆకట్టుకున్నారు చైతన్య. తండేల్ సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో చైతన్యతో పాటు సాయి పల్లవి, డైరెక్టర్ చందు మొండెట్టి సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని నాగచైతన్య తన ఫస్ట్ మ్యారేజ్ విడాకుల గురించి స్పందించారు. సంబంధంతో విడాకుల గురించి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఎంతో గౌరవంగా బయటికి వచ్చి విడాకుల ప్రకటన చేశాం. మేము మాకు ప్రైవసీ కావాలని కూడా అడిగాం. కానీ అది ఒక ఎంటర్టైన్మెంట్లా మారిపోయింది. ఓ బ్రేకప్ జరిగితే ఎలాంటి పరిణామాలు వస్తాయి, ఎలాంటి బాధను అనుభవించాల్సి వస్తుంది అనేది నాకు తెలుసు. నేను కూడా ఓ బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. మేమేం ఓవర్ నైట్‌లో నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే ముందు 1000 సార్లు ఆలోచించాం. మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఎవరి దారి వారు చూసుకున్నాం. ఎవరి జీవితాలు వాళ్ళు గడిపేస్తున్నాం. ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చి ఉండకూడదు. కానీ వచ్చింది. ఏం జరిగినా దానికంటూ ఓ కారణం ఉంటుంది కదా! నా గురించి ఆలోచించటం కాకుండా మీ లైఫ్ మీద ఇన్వెస్ట్ చేయండి అంటూ చెప్పుకొచ్చారు చైతన్య.